ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంతా సమానమైనప్పుడు ఈయనకు కూడా ఇక్కడే కుర్చీ వేయొచ్చు కదా. తెలియకుండా మాట్లాడకు జాను. కంపెనీ అన్నాకు ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్లో మీరెక్కడున్నారు? మీ స్థాయి ఏంటి? మీ స్థానం ఎక్కడా? మీరు ఇక్కడే ఉంటే ఎప్పటికీ ఎదగలేరు. వీళ్ళు ఎదగనివ్వరు. జీవితాంతం వీళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ గొడ్డు చాకిరీ చేస్తూ బానిసలా బతకాలి. ఇంట్లో నేను పని మనిషినైతే ఇక్కడ మీరు పని మనిషి. మనిద్దరికీ అంత కర్మెందుకండి? అసలు ఎందుకు జాను ఇలా మాట్లాడుతున్నావు? ఇలాగే మాట్లాడతాను. స్వార్థంతో నువ్వు మమ్మల్ని మోసం చేస్తుంటే మేం మౌనంగా ఉండాలా? నేనెప్పుడు నిన్ను మోసం చేశాను జాను? అసలు ఏం మాట్లాడుతున్నావు? మున్నార్లో ఉన్నప్పుడు కట్టుకున్న భర్తకే కనిపించకుండా మోసం చేసిందానివి నీకు మేవొక లెక్క? జాను, ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. అదే మాట నేను అనగలను. జాను, హద్దు మీరి మాట్లాడుతున్నావు. తన కంపెనీ చైర్మన్. పెద్దవాళ్ళకి కాస్త రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. ఓహో, రెస్పెక్ట్లు మీకేనా? మాకొద్దా? ఈవిడ చైర్మన్ అయితే ఈయనేంటి ప్యూనా? మీరేమో గౌరవంగా బతకాలి, మేము హీనంగా ఉండాలా? మీరు పదవులు అనుభవిస్తుంటే మేము మీ పల్లకీలు మోయాలా? గుర్తింపులేమో మీకు, గొడ్డు చాకిరీ మాకా? ఇంకా ఆపు జాను. నేను అదే చెప్తున్నానండి. ఇదంతా ఆపేద్దాం. మనకి ఈ కంపెనీ వద్దు, ఏమీ వద్దు. సొంతంగా బిజినెస్ చేసి మన బతికేదో మనం బతుకుదాం. నాకంత ఎక్స్పీరియన్స్ లేదు జాను. నేను అన్నయ్య వదినతో ఉంటూ నేర్చుకుంటున్నాను. మీరిలా అనుకోబట్టే మిమ్మల్ని ఇలా తొక్కేస్తున్నారు. రేపు మీరు బాగుపడదామన్నా వీళ్ళు బాగుపడనివ్వరు. వీళ్ళకి కావాల్సింది మనము బానిసల్లా ఉండడమే కాని మన బతుకులు బాగుపడ్డం కాదు. వీళ్ళ దృష్టిలో నువ్వింట్లో డ్రైవర్వి, ప్యూన్వి, నేనేమో ఒక కుక్ని, అంతే. వీళ్లతోనే ఉంటే మనం ఎప్పటికీ బాగుపడవండి. అందుకే బయటికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోండి. మిత్ర గారు, ఇనఫ్ లక్ష్మి. తను అన్నవి మనం విన్నవి చాలు. ఇక భరించే ఓపిక నీకుందేమో గాని అంత సహనం నాకు లేదు. అన్నయ్య, తనేదో తెలియకుండా వాగుతుంది. తన మాటలు పట్టించుకుంటావేంటి? తను నీ గురించి ఆలోచిస్తోంది వివేక్. అది తప్పని నేను చెప్పట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.